శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు అక్టోబర్ మాసంలో 1వ తేదీ మంగళవారం తిథి నాడు గోచర రీత్యా మీకు ఎటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకుల యొక్క ప్రవర్తన రీత్యా ఈ రోజున కాస్త ఇబ్బందులు అయితే ఎక్కువగా కలగబోతూ ఉన్నాయి. అసలు ఏం జరగబోతుంది అంటే గనక సాయంత్రం 6 గంటలు దాటాక మీ యొక్క జీవితంలో ఇటువంటి వార్త అయితే వినవస్తున్నారు. ఆ యొక్క వార్త శుభవార్త, అశుభ వార్త అనేది తెలియాలంటే వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మీరు ఇతర కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. అంటే చేసే పని కంటే కూడాను ఉత్సాహాన్ని, సరదాన్ని కలగచేసేటటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే ప్రయత్నం చేస్తారు. అవి క్రీడలు కావచ్చు, ఇతర అవుట్డోర్ కార్యక్రమాలు కూడా కావచ్చును. ఈ రోజున మీరు కోల్పోయిన సంతోషాన్ని, శక్తిని, ఉత్సాహాన్ని తిరిగి పుంజుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలు అయితే ఎక్కువగా కలగబోతూ ఉన్నాయి. కానీ వాటిని మీరు దాన ధర్మాలకు ఎక్కువగా వినియోగిస్తారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున మీరు సాయంత్రం 6 గంటలు దాటాక ధనాన్ని వృధా చేయబోతూ ఉన్నారు. ఈ యొక్క ధనం అనేది అసలు మీకు ఉపయోగపడకపోగా చేసిన దానం కూడా అసలు మీకు పనికి రాదు. మంచికి చేసిన చెడు ఎదురు వస్తుంది. మీరు చేసిన సాయం మీ యొక్క మెడకే చుట్టుకుపోబోతూ ఉన్నది. అందులకు గాను మీరు చేయాల్సింది ఏమిటంటే గనక ధన విషయంలో ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిత్వాన్ని చేయొద్దు. చేసే సహాయం అర్హత ఉన్న వారికి అస్సలు చేరుకోదు. ఈ రోజున ఈ విషయం అవగతం చేసుకోండి. మిత్రులను కూడా శత్రువులుగా మార్చేసుకుంటారు. మీరు ధనం ఇచ్చి కూడాను ఇబ్బందులు ఏరికోరి తెచ్చుకుంటారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు కూడా ఈ రోజున మీ వ్యవహార శైలిని చాలా తప్పు పట్టే ప్రయత్నం చేస్తారు. వారితో కూడా మీకు ఆటంకాలు, ఇబ్బందులు అయితే ఎక్కువ కాబోతూ ఉన్నాయి. మానసిక ఆనందాన్ని కోల్పోవడం జరుగుతుంది. వాదనలు, తగువులు, అనవసరంగా మీరు ఇతరులతో తప్పులేంచుకునే స్థాయికి పడిపోతారు. ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఏమైనా పోగొట్టుకుంటే గనక మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ యొక్క వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. కావున ఆలస్యం చేయకండి. మీకు కలిగిన ఈ ఇబ్బందిని ఖచ్చితంగా మీరు ఆ యొక్క తప్పు చేయలేదు అంటూ నిరూపించుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క వ్యక్తిత్వాన్ని అస్సలు కూడా మచ్చపడేలాగా చేసుకొనివద్దు. ఈ యొక్క విషయంలో మీరు ఏమాత్రం అలసత్వం వహించొద్దు. ఈ రోజున జీవిత భాగస్వామితో సమయాన్ని కేటాయించలేకపోతారు. మీ యొక్క మానసిక గందరగోళము ఉద్యోగంలో కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. తోటి వ్యక్తులతో ఓర్పు, సహనం లేకుండా గట్టిగా మాట్లాడతారు. పరుష పదజాలాన్ని ఉపయోగిస్తారు. కావున వారితో కూడాను ఇబ్బందులు వచ్చే ప్రమాదం కనిపిస్తుంది. వ్యాపారంలో కూడా గుడ్డిగా నిర్ణయాలు తీసుకుని ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా భాగస్వామి కానీ మీ కింద స్థాయి ఉద్యోగులతో కానీ ఘర్షణ పడే అవకాశం కనిపిస్తుంది. వీటన్నింటి విషయంలో వృశ్చిక రాశి వారి జాతకులు ఈ రోజున చాలా అప్రమత్తంగా ఉండండి. నిర్ణయాలు ఏమీ తీసుకోవద్దు. అలాగే మీరు చేయవలసిన పనిని పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేయండి. శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పాటించండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.